బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. 160 సిఆర్పిసి కింద విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొంది. ఇక సిబిఐ డిఎస్పీ అలోక్ కుమార్ షహీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై ఐపీసీ సెక్షన్ 477 కేసు నమోదైందని సిబిఐ వెల్లడించింది. ఇక ఈ కేసులో దర్యాప్తులో కవితకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. తదుపరి దర్యాప్తులో సాక్ష్యాధారాలపై విచారణ అవసరంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అందువల్ల ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా విచారణకు హాజరు కావచ్చని అందులో పేర్కొంది. సిబిఐ నోటీసులు తనకు అందినట్లు వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో తన నివాసంలోనే 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని రిప్లై ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. 160 సిఆర్పిసి కింద విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇక సిబిఐ డిఎస్పీ అలోక్ కుమార్ షహీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై ఐపీసీ సెక్షన్ 477 కేసు నమోదైందని సిబిఐ వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు నోటీసులు అందడంపై కవిత స్పందన ఏంటి? ప్రణయ్. థ్యాంక్ యూ వెనల. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో నోటీసులకు సంబంధించి, సిబిఐ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తన ఇచ్చినటువంటి నోటీసుల మేరకు డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని పేర్కొన్న నేపథ్యంలో ఎటువంటి విచారణకైనా నేను హాజరవుతానంటూ కూడా ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేయడం జరిగింది. 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లేదా ఢిల్లీలో హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఈ నోటీసులకు ఖచ్చితంగా తను స్పందించి వెంటనే 6వ అంటే డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ తన నివాసంలో విచారణకు హాజరవుతానంటూ కూడా పేర్కొనడం జరిగింది. తనకి ఇచ్చినటువంటి సిఆర్సిబి కింద ఇచ్చినటువంటి 160 సెక్షన్స్ కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి వెంటనే రెస్పాన్స్ కూడా కావడం జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరొక 14 మందికి కూడా అధికారులు పలు సెక్షన్స్ కింద సెక్షన్ 477 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వాళ్ళకి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొనడం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు, పలు కొత్త విషయాలు వెలుగు చూసేందుకు అధికారులు అయితే క్షుణ్ణంగా పరీక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన పేరును మొదటి నుంచి కూడా అధికారులు వెల్లడిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సిబిఐ వెల్లడిస్తున్న నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేశారు కొంతకాలం అని చెప్పుకోవాలి. తదనంతరం కూడా విచారణ మరింత వేగవంతంగా తీసుకెళ్లడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటుగా మనీష్ సిసోడియా తో పాటు మరొక 14 మందికి కూడా ఐపీసీ సెక్షన్ 477 కింద కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి పలు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కొన్ని వేల కోట్ల ఆక్రమణ జరిగింది అంటూ కూడా పేర్కొన్న వార్తలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కూడా కొందరు నేతల హస్తాలతో పాటుగా ప్రముఖులు కూడా కొన్ని హస్తాలు ఉన్నాయి. దాంతో పాటుగా కొందరు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించినటువంటి వ్యక్తుల అకౌంట్స్ నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అధిక మొత్తంలో జరిగాయంటూ కూడా ఇవి అధికారులు పలుమార్లు వెల్లడించిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి స్థాయిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత
ఇంట్లో సిబిఐ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. పలు ప్రశ్నలతో పాటుగా తనకు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విచారణ అనేది కీలకంగా మారబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవితపై వస్తున్న ఆరోపణలు, తను కొన్ని ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్మాండిల్ చేయడంతో పాటుగా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలన్నీ ఉన్నటువంటి మొబైల్స్ అనేది కూడా డిస్మాండిల్ చేసింది అంటూ కూడా తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా తన అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ తో పాటుగా తను మొదట్లో చేసినటువంటి ఏదైతే హోటల్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా హోటల్లో బస చేసిన విషయం దానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన లీడర్లు అక్కడ హోటల్ బుక్ చేయడము, షూట్ రూమ్స్ బుక్ చేయడము, పలుమార్లు కూడా బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ లో వెళ్ళడము, ఇవంతా కూడా దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా అధికారులు అయితే చేయబోతున్నారని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే ఈ క్లారిటీకి సంబంధించి ఎల్లుండి జరిగేటువంటి విచారణ అంటే 6న జరిగేటువంటి విచారణ ఏదైతే ఉందో ఈ విచారణలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు, అంటే మొదటి డే నుంచి ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కుంభకోణం అంతా బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణ కూడా మొత్తం అధికారులు ఎమ్మెల్సీ కవిత దగ్గర నుంచి సేకరించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒక్కొక్కరి కాంటాక్ట్ లిస్ట్ తో పాటుగా వాట్సాప్ డేటా, అదేవిధంగా చేసినటువంటి మెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విచారణ అనేది కీలకంగా మారేటువంటి అవకాశాలతో పాటుగా ఒకవేళ కవితకు సంబంధించినటువంటి ఈ జరుగుతున్నటువంటి విచారణలో కవిత పేరు అనౌన్స్మెంట్ ఇప్పటికే బయటికి వస్తున్న నేపథ్యంలో ఒకవేళ సిబిఐ అధికారుల విచారణ మరింత వేగం పెడితే కొంత టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక పూర్తి స్థాయి భద్రత నేపథ్యంలోనే ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.